వినండి, మీ ఇంటర్లో చెక్ చేయండి. అప్పుడే నువ్వు కలలు గంటం మొదలు పెట్టావా? టాక్టికల్స్ నాకు ఇవ్వు, అప్పుడే పని చేయడం కుదురుతుంది. స్కావెంజర్స్ ని నాశనం చేసి షిప్ ని రిపేర్ చేయగలం. నేను హెడ్ గా ఉన్నప్పుడు నేను చెప్పినట్టు వినాలి. ఇది నీ షిప్పే అయ్యి ఉండొచ్చు, కానీ ఈ షిప్కి ఏం కాకుండా చూసుకోవడమే నా పని. టెర్లియర్ అసలు మన స్పాట్ లో ఉందా లేదా ఇంకెక్కడైనా ఉందా? సరే, అది స్పేస్లో ఒక స్కావెంజర్లా ఉంది. నాకు తెలీదు, నీకేమైనా అర్థమైతే నాకు చెప్పు. స్కోప్స్ క్లియర్గా ఉన్నాయి. మైన్ 2లో ఇప్పుడు లాంచ్ చేస్తున్నాను, రెడీగా ఉండండి. మీకు మన ప్రోటోకాల్ని ఫాలో చేయడం చేత కాలేదు. రెవలేటర్, ఇదే M1. స్కావెంజ్ చేయడానికి పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. స్పేస్ ని స్కావెంజ్ చేయడానికి పర్మిషన్ ఇస్తుంది M1. మీ డ్రైవింగ్ టెస్ట్ ని చూసి ఆపరేట్ చేయండి. ఈ షిప్ మాత్రం కాదు, అందులో ఉన్న టీం కూడా దగ్గరకు వస్తుంది. నేను ఇప్పుడు ఆ డెబ్రీని గుద్దుకునేవాడిని. దేవుని దయ వల్ల తప్పించుకున్నాను. మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఖచ్చితంగా ఎక్కడైనా గుద్దుకుంటామేమో అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది మీరు అలర్ట్ గా ఉండండి. నా స్కానర్ లో ఏదో ఉందని చూపిస్తుంది. మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఏంటి? నేను ఆ స్కానర్ని నమ్మను. నేను ఆ స్కానర్ని నమ్మను. ఆ స్కానర్ ఒకటి ఇన్ఫర్మేషన్ మ్యాగ్నెట్ మాత్రమే. షిప్స్ అన్నింటినీ యూనివర్స్కి పంపి నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాడు. కానీ ఎందుకలా చేస్తున్నాడు? ఆ నాలెడ్జ్ దొరికితే మనల్ని మోసం చేస్తాడు. ఒకవేళ అలా చేసున్నా కూడా మనం స్కావెంజ్ చేసి తీరాలి. ఆ విరిగిపోయిన ఒటోకర్ యొక్క డ్యామేజ్ ప్రోటోకాల్ పంపండి. అందులో ఏం దొరుకుతుందో స్కావెంజ్ చేసి ఈ జోన్ నుంచి నేను త్వరగా తప్పించుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. వేక్, ఆ వాటర్ ట్యాంకర్ పక్కకు వస్తే మీ ఇంజిన్ రెగ్యులేటర్ ని కొలాబరేట్ చేసుకోండి. వ్యాక్లైడర్, మీరు ఆ ప్లేస్కి వెళ్ళిపోతే టార్గెట్ అయిన స్థలంలోనే నేను మిమ్మల్ని స్కాన్ చేయవచ్చు. ఇప్పుడు ఇక బ్రీఫ్ ప్రోటోకాల్ గురించి చెప్తాను. ఒక ఇంటర్ గెలాక్టిక్ వార్షిప్ ని స్కావెంజ్ చేసేటప్పుడు అందులో ఉన్న రేడియేషన్ మరింత తగ్గే వరకు వెయిట్ చేసి మనం స్కావెంజ్ చేయాలి. మనం ప్రోటోకాల్ని తప్పకుండా ఫాలో అవుతున్నాం. రూల్స్ ఫాలో అయి తీరాలి. లాస్ట్ టైం నువ్వు స్కావెంజర్ ప్రోటోకాల్ గురించి బ్రీఫ్ చేసింది ఎప్పుడో చెప్పు. అవును, పోయినసారి ప్రోటోకాల్ బ్రీఫ్ చేసినప్పుడు తప్పుగా చెప్పుండొచ్చు, కానీ గుర్తు చేయడమేగా మా పని. యా, అందుకే నీ పని బెస్ట్గా ఉంది. ఆ వెసల్స్ యొక్క స్టేటస్ గురించి కొంచెం చెప్పండి. ఇప్పటికేం లేదు, లోపలికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. ఇంపాక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. ఓకే, ల్యాండ్ చేసేసాను. థర్మల్స్ ఆన్ చేస్తాను. ఓకే ఎమర్సన్, ఇప్పుడు నువ్వే ఇన్ఛార్జ్. త్వరగా ఏం దొరుకుతుందో అన్నీ తీసుకుని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఓకే విక్టర్, ఇక్కడ నుంచి చూస్తే మోటన్ మెటల్ ఉంటుందో లేదో తెలియడం లేదు. ఇంతకు ముందే అక్కడ స్కావెంజర్స్ చేసిండొచ్చు, కానీ వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయి ఉండొచ్చు. నా స్కోప్లో ఇక్కడ ఏం కనపడుతుందంటే చాలా డ్యామేజెస్ కనపడుతున్నాయి. డెత్ వేవ్ వస్తూనే ఉంది. చనిపోయిన ఏలియన్ బాడీస్ లోపలికి దూరి ఆ షిప్ని ఎగిరేలా చేయబోతున్నాయి. వేక్, ఇక్కడ వేరియబుల్ ఎక్కువ అవుతూనే ఉంది. మన ప్రోగ్రెస్ కొంచెం త్వరగా చేయాల్సి ఉంటుంది. సో మనకి అవసరమైంది సెకండ్ డిక్లేర్కే అనుకుంటాను. ఓకే, మరి నేను డీప్గా వెళ్తున్నాను. ఇక్కడ నేను ఎలాగైనా సర్వైవ్ అయ్యే తీరాలి. వచ్చినందుకు ఉపయోగం ఏమైనా ఉండాలి. నా స్కోప్లో రీడింగ్ ఎక్కువ అవుతూనే ఉంది. గాయస్, ఏదో పెద్దగా రాబోతుంది అనుకుంటా. కటర్ స్పేస్ లో జంప్ అవుతుంది అనిపిస్తోంది. ఏమంటున్నావు? మనం వాళ్ళ రేంజ్కి అవతలే ఉన్నాం. సో మనం అక్కడ ఉన్నామని వాళ్ళకి అస్సలు తెలియదు. వాళ్ళకి మనతో అవసరం లేదు. ఆ స్కావెంజ్ షిప్ ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు.
అసలు శబ్దాలేమీ స్పేస్లో వినిపించమని చెప్పిందెవరో? ఆ రోగ్ షిప్లో వచ్చిన ఏడుపు వాళ్ళకి వినిపించుంటుంది. ఇక్కడున్న వాళ్ళు ప్లీజ్ ఎవరైనా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి. మనం ఏం చేయాలో చెప్పండి. ఆ షిప్ని షూట్ చేసి ఏం సాధించారో చెప్పండి. ఏం సాధించలేదు. అందులో ఏమీ దొరకలేదు. ఆ షిప్లో ఒక్క సోర్స్ కూడా లేదు. దానికి లేజర్ యూజ్ చేయడం కూడా వేస్టే. నువ్వు ముందు నోటికొచ్చినట్టు వాగడం మాని. మనం ఇక్కడికి వచ్చే ముందే వాళ్ళకి ఆ రీడింగ్ దొరికినట్టుంది. సో నేను ఇంకో వార్ఫ్రైట్ ఎనర్జీని పికప్ చేస్తున్నాను. ఎక్కడో చూసినట్టుంది. జాకర్, అది రెవలేటర్. డీక్యాన్ ప్రోటోకాల్ కోసం వెయిట్ చేయండి. అవుటర్ డోర్ సెక్యూర్ చేసేవాళ్ళం. డాక్టర్ లోపలున్నాను, లాక్ చేయండి. ఈ కంటామినేషన్ ఫేజ్ 1 దిగ్విజయంగా కంప్లీట్ అయిపోయింది. డాక్టర్, నన్ను లోపలికి పంపండి. ఇప్పుడు కుదరదు, మీకు రూల్స్ తెలుసు కదా. కట్టర్ యొక్క క్యానన్తో మన షిప్ని బద్దలు కొట్టొచ్చని తెలుసు కదా. ఇప్పుడు మనల్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తారని కూడా తెలుసు కదా. డోర్ ఓపెన్ చేయండి. ఎమర్సన్, స్పేస్లో లర్న్ చేయడం తప్ప ఇంకేం చేయలేం. స్కావెంజర్ క్రూలో ఎఫెక్ట్ అయిన ఇన్ఫెక్షన్ గురించి మీరు స్టడీ చేస్తున్నారంటే ఈ కంటామినేషన్ ప్రోటోకాల్ ని క్యాన్సిల్ చేసుండరు. ఈ ప్రోటోకాల్ ని మీరు అలాగే కంటిన్యూ చేస్తుండేవారు అని నేను అనుకుంటున్నాను. వేక్ మిమ్మల్ని ఈ రూమ్లో ఎందుకు ఉంచాడు ఇప్పుడు తెలుస్తుంది. చెప్పాలంటే ఈ రూల్స్ అన్ని మీరే నాకు నేర్పించారు. మీ గన్స్. థ్యాంక్స్. అది జాకలే కదా? చాలా రోజుల నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నాను. నా నోటి వెంట ఆ మాట వచ్చి చాలా సంవత్సరాలైంది. రెవలేటర్ అంటే ఏంటి? ఆ షిప్ మన లోపలే ఉంది. మన లోపలే నిక్షిప్తమై మనతో పాటే ఉంది. ఇలాంటి ఎనర్జీ రీడింగ్స్ ఇప్పటివరకు చూసిందే లేదు. ఇలాంటి డయాగ్నోస్టిక్స్ మనకొచ్చాయంటే చెక్ నా చేయాలి. దగ్గర ఉన్న స్కానర్స్ కూడా అదే చూపిస్తున్నాయి. తొందరగా ఇందులో ఉన్న ఐటమ్స్ని మనం తీయకపోతే ఎమర్సన్, వాళ్ళకేం కావాలో మనం వెతికిస్తున్నాం. ఈ షిప్ ఉన్న వాటన్నిటికీ ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీనికోసమే చాలా ఏళ్ల నుంచి సర్చ్ చేసావు జాకల్. నువ్వు నా పేరుని ఇలా పిలవడం నిజంగా నాకు చాలా నచ్చింది. అది వింటుంటేనే నాకు ఏదేదో అయిపోతుంది. నువ్వు అలా అంటుంటే సెడ్యూస్ చేస్తున్నట్టుగా ఉంది. జాకల్, నాకు మళ్ళీ రిమైండ్ చేయండి. ఈ డీప్ స్పేస్లో మనం దేన్ని వెతుకుంటూ వచ్చామో చెప్పండి. అది రెవలేటర్ కోసం. దానికోసమే వచ్చాం. ఇప్పటి వరకు నీకు తెలీదా? వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలియాలి. మీరు మా కోసం దాన్ని తీసుకురావాలి. అప్పుడే నేను దాన్ని చూడగలను. అప్పుడే నేను ఆ షిప్ని రూపం లేకుండా నాశనం చెయ్యాలి. స్పేస్లో ఇలాంటివి చేస్తారని ఎవరికి తెలుసు? చెడ్డ పనులు చాలా జరగచ్చు. కంట్రోల్ టు కమాండ్, నేను డెక్ ప్లే హంట్ ఫైటర్స్ నుంచి. ఎనర్జీ స్పైకింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడే ఉంటుందనుకుంటా. ఇట్స్ బ్యూటిఫుల్.
వేగ్, చివరగా మీరు చెప్పింది మళ్ళీ చెప్పండి. స్టేటస్ కొంచెం బాగాలేదు. గటర్ వేక్ ఉన్న పొజిషన్కి 4 షిప్స్ని పంపాడు. ఖచ్చితంగా వేక్ దీన్ని హ్యాండిల్ చేయలేడు అనుకుంటున్నాను. వేక్ ఏమైంది? వేగ్ ఏమైందో తెలియట్లేదు. అసలు అతను ఏం చెప్తున్నాడో అర్థం కావడం లేదు. తన్ని త్వరగా గుర్తించండి. డాక్టర్, ఈ స్టీమర్స్ని కొంచెం రెడీగా ఉంచండి. ఎమర్సన్, ఇలా చేయటం ఏమీ బాగాలేదు. దరిద్రమైన ఇన్వెన్షన్స్లో ఉన్నాయి. డాక్టర్, మైండ్స్ని రెడీ చేయండి. రెవలేటర్, మనం వెతుకుతున్నది దొరికింది. నేను తీసుకొస్తాను. వేగ్, నువ్వు అక్కడి నుంచి త్వరగా పారిపోవాలి. అక్కడ ఉంటే చాలా ప్రమాదం. గటర్ మన వెనకే వస్తున్నాడు. ఎమర్సన్, మీరు కొంచెం చూసుకోండి. నేను చూస్తున్నాను. నేను డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటున్నాను. ఈ ప్లాన్లో నేను చనిపోతానా? ఈ ప్లాన్ నాకు అసలు నచ్చలేదు. డాక్, మెడ్ ల్యాబ్స్ కి మీరు త్వరగా రండి. ఎవరికైనా దెబ్బలు తగిలాయా? లేదు. అయితే మరి స్టీమర్ ఏం చేయమంటావు? రెడీ అయిందా? అవుతూ ఉంది. అది పూర్తయ్యాక త్వరగా మెడ్ ల్యాబ్ కి వెళ్ళండి. వేక్ ఏమైనా అయ్యుండొచ్చు. వేక్ ఏం జరగబోతుంది చెప్పండి. జాకబ్, మన స్కోప్స్ జంప్ షిప్స్ నుంచి విచిత్రమైన సిగ్నేచర్స్ పికప్ చేస్తోంది. అది ఖచ్చితంగా ఒక ఫారెన్ కార్గోనే. ఈ స్పేస్లో చాలా విచిత్రమైన వస్తువులన్నీ దొరుకుతున్నాయి. యూనివర్స్లో ఉన్న ఏ ఆబ్జెక్ట్ ఇలాంటి సిగ్నేచర్ని ప్రదర్శించదో. యూనిక్గా ఉంది ఈ ఎనర్జీ సిగ్నేచర్. ఓకే, కానీ ఏం చేద్దాం? ఇవన్నీ చేయాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా అన్నీ చేయాలి. ఎలాగైనా ఆ షిప్ని తీసుకురండి. పర్ష్యూ చేసే డిస్టెన్స్కి వెళ్ళిపోతున్నాం. రెవలేటర్, 12 డిబ్రిక్ నుండి తీయండి. మీకేం చేయాలో తెలుసు కదా. వేక్ ఇది ఖచ్చితంగా నచ్చదు. ఇలాగే ఉన్నానంటే ఖచ్చితంగా బతుకుతాను. రెవలేటర్, మనం పట్టుకోవాల్సిన దాన్ని వదిలేశాం. పక్కకి తప్పుకో. చా, మన మనుషుల్ని కాల్చొద్దని ఇప్పుడు చెప్పండి. అది నేను. నువ్వు సైలెంట్గా ఉండు. నిన్ను చంపేస్తాను. నువ్వు చూడకూడంతే చూసావు.
అదే జరిగితే ఇంకా ఘోరంగా ఉంటుందని నీకు తెలుసు. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా గురి చూసి వాడిని కాల్చు. స్పేస్లో తేలేలా చెయ్యి. నువ్వు కాల్చాలి. మీ ప్లాన్ వర్కౌట్ అయింది అనుకుంటాను. ఒక మంచి షిప్లో నుంచి ఎజెక్ట్ అయ్యేలా చేసేశారుగా. ఓకే గైస్, అంతా క్లియర్. స్టీమర్స్ని లాంచ్ చేయండి. తర్వాత ఆ స్టీమర్ని యాక్టివేట్ చేస్తాను. సో ఆ రెవలేటర్ కాలుస్తోంది. దేన్ని వదులుతోంది అర్థం కావడం లేదు. ఏంటి దేన్ను అంటే దేన్నినా ఎమిట్ చేస్తుందా? అది వెపనా? అయిండొచ్చా. అదొక ఏలియన్ టెక్నాలజీ. అసలు అది ఏం చేస్తుంది? నేను ఇంతవరకు అలాంటిది చూడనే లేదు. ఉన్న వాటితో కాల్చండి, తప్పించుకోకూడదు. రెవలేటర్ భయంకరమైన షిప్పే దాక్కుని దాడి చేసేలా ఉంది. గన్స్ని రెడీ చేయండి. రెవలేటర్స్, ఇక్కడ చావా బతుక అనే పోరాటంలో ఉన్నాను. నేను ఎజెక్ట్ అయ్యేటప్పుడు నా ఎయిర్ ట్యాంక్ గుద్దుకుంది. దానివల్ల ఆక్సిజన్ లెవెల్ తక్కువైపోతుంది. వేక్, నీ ఆక్సిజన్ వేస్ట్ చేయకు. అది నీకు అవసరం. పోరాడి సేవ్ చేసుకో. సరే ఓకే, కానీ మొదట నన్ను తీసుకెళ్ళండి. అది ఎక్కడికి వెళ్ళింది? రెవలేటర్ సడన్ గా మాయమైపోయింది. ఇవన్నీ చూపించి నన్ను భయపెడతాం అనుకుంటున్నారా? జాకల్, ఎనర్జీ రీడింగ్ మళ్ళీ వస్తుంది. నా దగ్గర ఒక వీక్ సిగ్నల్ ఉంది. ఎక్స్పోజర్ నుంచి సర్వైవ్ అయ్యి ఉన్నాం. అది మంచి విషయమే. అలాగైతే ఆ షిప్ని డెస్ట్రాయ్ చేసేందుకు తగిన సమయం ఉందా? వేక్, ఇది వేకి వినబడేలా చేయి. వేక్ ఇది విని తీరాలి. వేక్, నువ్వెక్కడున్నావని నాకు తెలుసు. వినిపిస్తుందా వేక్? నువ్వు స్పేస్లో దాక్కోవడం వల్ల మీరంతా హీనమైన స్కావెంజర్స్. జాకల్, డిప్లొమసీగా ఉండు. ముందు నేను అడిగేది నాకివ్వు. ఆ కేఎస్ జనరేటర్ మర్యాదగా నాకివ్వు. లేదంటే ఈ స్పేస్లోనే నేను చంపినా సరే అది నేను తీసుకుంటాను. ఈ వస్తువు పేరు మీకు తెలుసా జాకల్? అయితే ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుందేమో. నువ్వు అడిగిన విషయం నా దగ్గర ఉందని నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు నా మాట వినరా? ఇదిగో చూడు, ఆ మోసగాడు విక్సన్ ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాడు కదా. ఎమర్సన్, నువ్వు వింటున్నావు కదా? ఎమర్సన్, నువ్వు మాత్రం నాతో వస్తే ఈ స్పేస్లో ఉన్న అన్ని విషయాలు నీకు తప్పకుండా తెలుసుంటాయి. కానీ నేనే నిన్ను పంపించేశాను. దానికి నువ్వు వేగ్ని చూస్ చేసుకున్నావా? నువ్వు ఈ ప్లేస్కి రావడానికి బాగా కష్టపడ్డట్టున్నావు. నీ స్టేటస్ ఏంటి? దగ్గరికి వచ్చేసాను. మ్యాలరీ, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు. నువ్వు మాత్రమే నన్ను అలా పిలుస్తున్నావు. ఎలా పిలుస్తున్నాను? మాలరీ అని. అలా ఏం లేదే. వేక్ నిన్ను అలాగే పిలుస్తున్నాడు. అందరూ నిన్ను మ్యాలరీ అని పిలుస్తున్నారు. అది మంచి పేరు. నిన్నెందుకు అందరూ డాక్టర్ అని పిలుస్తున్నారు? ఆ విషయం కాంప్లికేటెడ్. సరే, అది వదిలేసే. ఇప్పుడు షిప్ లో ఏం జరుగుతుందనేది తెలియటం లేదే. ఇప్పుడున్న స్టేటస్ గురించి నాకేం తెలియట్లేదు. ఏమైనా పెద్ద సమస్య వస్తేనే నా దగ్గరకు వస్తున్నారు. ఎక్కడున్నావు, త్వరగా రా అంటూ. ఒక రెస్క్యూ మిషన్. వేక్ బయట స్పేస్లో ఉన్నాడు. మళ్ళీనా? సో అదే ప్లానా? నేనేం ఆశ్చర్యపోలేదు. 12 అది వదిలే. నువ్వు ఇప్పుడు ఎయిర్లాక్కి వెళ్ళి తీరాలి. అవును, నేను అక్కడికి వెళ్ళాలి. 12.
వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఐడియా చెప్పండి. మనం ఇంటర్ఫియరెన్స్ ప్యాటర్న్ ని క్యాల్కులేట్ చేద్దాం. ఆ రెవల్యూటర్ పొజిషన్ ఎక్కడుందో దానివల్ల తెలుసుకోవచ్చు. దాన్ని లింక్ చేసి ట్రేస్ చేద్దాం. క్లౌడ్ లోపల సాచురేషన్ ని ఫైట్ చేయబోతున్నా. అలా చేస్తే మిగిలిన రెవల్యూటర్ ని ఆపొచ్చు. ఆ దాక్కునున్న దాన్ని ఫోర్స్ చేసి బయటకు తీసుకురావచ్చు. నీ ఐడియాస్ అన్ని వింటుంటే నాకు చాలా బాగుందనిపిస్తుంది. అందుకే స్పేస్ చాలా డిఫికల్ట్. ఆ టైంలో అది బయటకు వచ్చినప్పుడు యూజ్ చేసుకుని దాన్ని బద్దలు కొట్టచ్చు. ఓకే, అప్పుడే కలుసుకోగలం. ఈ స్పేసే మనకి యుద్ధభూమి అవబోతోంది. ఈ ఐడియాస్ అన్ని వింటుంటే ఇది నా సొంత సమస్యలానే అనిపిస్తోంది. చాలా ఘోరంగా ఉంది. నాకు ఒక బ్యాటిల్ ప్లాన్ చెప్పు. కాన్ఫిగర్ చేయి. మొత్తం నాశనం అయిపోవాలి. లిక్విడ్ మెటలైజర్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మనం వాళ్ళని గాయపరచాలంతే. నేను వేక్ మీద టార్గెట్ ని లాక్ చేసి పెట్టాను. ఇప్పుడు కాల్చబోతున్నాను. ఇదిగో వస్తుంది వేక్. నైస్. సూపర్ 12, నువ్వు చాలా అందంగా కాల్చావు. త్వరగా అతన్ని లోపలికి తీసుకురా. గుడ్ షాట్. నన్ను కాపాడి మంచి పని చేసావు. లేకపోతే పోయి ఉండేవాడిని. 12, నువ్వు బాగా కాల్చావు. ఎమర్సన్, నువ్వు బ్రిడ్జ్ పై ఉన్నావా? సరే, నేను ఒకటి చెప్తాను. జాకాల్ అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాడు. అవునా? పొలోస్, నువ్వు అక్కడి నుంచి తప్పించుకోవడానికి జంప్ ప్రోటోకాల్ రెడీగా పెట్టుకో. ఆల్రెడీ పెట్టుకున్నాను. బాగా పనిచేస్తుంది. నా కోసం డాక్టర్ వెయిట్ చేస్తున్నారా? అవును, వెయిట్ చేస్తున్నా. ఎలా ఉన్నారు వేక్? మధ్యలో మీరు ఎలాగో బతికిపోయారు. కొంచెం గ్యాప్ ఇస్తే చాలు, నేను తప్పించుకోగలను. స్పేస్లో సర్వైవ్ అవడానికి అదొక్క దారి ఉంది. నన్ను మెడ్లాబ్కి తీసుకెళ్ళండి. ఓకే. బాగా దెబ్బలు తగిలున్నాయి. స్పేస్లో సాల్వేజ్ చేయడమే ఒక ఘోరమైన పని. ఇప్పుడు నాకెలా ఉంది? మీకేం కాదు. నేను మీ మజిల్స్ని రిపేర్ చేశాను. ఫీమర్ అండ్ కనెక్టివ్ టిష్యూస్ కూడా రెడీ చేశాను. థ్యాంక్ యూ. ఇది ఏంటిది? నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే దీని కోర్ రీడింగ్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. జాకాల్ దీనికోసమే వచ్చాడని అర్థమవుతుంది. అదంతా మంచి విషయం కాదు కదా. అవును, దీనికి ఏదో చెప్పాడే. కేయోస్ జనరేటర్ అని చెప్పాడు. క్యానిన్ రెడీగా ఉంది. ఆల్రెడీ క్లౌడ్లో ఉంది. నేను ఈ గేమ్ని ఆడి తీరాలి. ఆ రెవలేటర్ని ఎలాగైనా డిస్ట్రాయ్ చేయాలి. అంటే దాన్ని నువ్వు పనికి రాకుండా చేస్తావా? లేదు, నేను మనసు మార్చుకున్నాను. వాళ్ళందరినీ నాశనం చేస్తాను. వేక్ వాడి టీం ప్రాణాలతో ఉండకూడదు. మనం ఇక్కడి నుంచి తప్పించుకునే వరకు అనాస్టిస్ స్టీమర్ క్లోన్స్ హెల్ప్ చేస్తుంది అనుకుంటాను. మనల్ని గ్లటన్ లిక్విడ్ లాసెస్ తో కాలుస్తున్నారు. వాట్? ఆ బీమ్ వచ్చి పైన పడితే సాలిడిఫై చేయాలి. సో ఘోరమైన ఇంటర్నల్ డ్యామేజ్ అవుతుంది. అది జెటాలియో టెక్నాలజీ. ఈ టెక్నాలజీని దక్కించుకోవడానికి ఆ కుటుంబాన్ని వాడు నాశనం చేసుంటాడు. ఏమైంది? ఎలివేటర్ వల్ల కంట్రోల్ చేయడం కుదరలేదా ఏంటి? మెడ్ ల్యాబ్, మనం ఇక్కడి నుంచి తప్పించుకోబోతున్నాం. సో అందరూ రెడీగా ఉండండి. మెడ్ ల్యాబ్ సెక్యూర్డ్ గానే ఉంది. ఎనర్జీ స్పైక్. రెవల్యూటర్ ఫ్లక్స్ అవుతుంది. మన వైపు ఏమున్నాయో అన్నిటిని ఆ క్లౌడ్ వైపుగా కాల్చండి. మన దగ్గర కాల్చడానికి చాలా ఉన్నాయి. మనల్ని కాలుస్తున్నారు. ఇంజిన్ స్టార్ట్ చేయండి.
రెవలేటర్స్ ఏమీ వర్క్ చేయట్లేదు. 2-3 మినిమల్ డ్యామేజ్ అయింది. నా దగ్గర రెవలేటర్ సంబంధించిన సాఫ్ట్ ప్యాటర్న్ మాత్రమే ఉంది. ఈ గటర్ డీఫ్లక్స్ భరించగలదా? ఇంజిన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు వెళ్తే నేను రెవలేటర్ యొక్క ఫ్లైట్ ప్రోటోకాల్ ని మ్యాచ్ చేయొచ్చు, పక్కకు తీసుకెళ్ళొచ్చు. ఎంతవరకు? కొంచెం గ్యాప్ మాత్రమే ఉంటుంది, కానీ రిస్క్ అవుతుంది. ఆ కేయాస్ జనరేటర్ కావాలంటే ఆ రిస్క్ తీసుకోక తప్పదు. అదే అన్నిటికీ ఆన్సర్. వేక్. ఈ యూనివర్స్ మొత్తంలో ఇప్పుడు నేను మాత్రమే తనని తలుచుకుంటున్నాను. వాణ్ణి వేటాడి చంపేస్తాను. నేను నీ కోసం వస్తానురా, ఖచ్చితంగా వస్తాను. నిన్ను పట్టుకుంటాను. కేయాస్ జనరేటర్ దొరక్కపోయినా పర్లేదు, నేను నీ తలని నరికేస్తాను. నా పడవలోనే దాన్ని తేలేలా చేస్తాను. సో ఇదేనా? అంత పెద్దగా ఏం లేదే, చిన్నగానే ఉంది. వెయిట్ కూడా లేదు. డాక్, దీన్ని ఇలాగే తీసుకెళ్ళి ఓలిస్ని 12ని తీసుకెళ్ళి దీన్ని టెస్ట్ చేయండి. అది నేను తప్పకుండా చేయగలను, కానీ నా ల్యాబ్లో ఇంకా నాకు చాలా పనుంది, అది చెయ్యాలి. నేను దీన్ని తీసుకుంటాను, దాని తర్వాత టెస్ట్ చేస్తాను. మంచి పని చేశారు డాక్టర్. అలాగే స్టేటస్ చెప్తూనే ఉండండి. ఒక్కోసారి స్కావెంజర్స్ చేయడానికి స్పేస్లోనికి నువ్వు వెళ్తుంటే నాకు ఎలా ఉందో తెలుసా? నువ్వు చావు దాకా వెళ్ళొస్తున్నావు. ఇప్పుడు ఈ ప్లేస్లోనే నిన్ను కాల్ చేద్దామనుకున్నాను. అప్పుడే నా మనసు కుదుట పడుతుంది. అలా చేయడం కుదరదే, ఎందుకంటే నేను ఇన్ఛార్జిని. నిజమే చెప్తున్నావా? అవును, నిజంగానే. ఇది ఒకరికి ఉపయోగపడుతుంది తెలుసా మీకు? టర్లియన్ బ్యాటిల్లో లేటెస్ట్ స్కాన్స్ ఏం చెప్తోందంటే ఇరు వర్గాల్లో ఎవ్వరూ మిగలరు అని. అంతా వేస్ట్ అయిపోయింది. దీనివల్ల ట్రిలియన్స్లో ఒక శాంతియుత యుద్ధం మొదలవుతుంది అంటారు కదా? ఐ మీన్, వాళ్ళు ఏం చేస్తారంటే వెపన్స్ అన్ని బిల్డ్ చేసి పెట్టుకుంటారు, కానీ దేనికి యూజ్ చేయరు వాళ్ళు. ఒక సెక్షన్ని ఫుల్గా చూసినట్టు వేకు చెప్పాడు, గుర్తుందా? ఆ సెక్షన్లో ఘోరంగా డ్యామేజ్ అయిన టెక్ వేజల్ ఉందంట. టెక్ వెజ్లా? ఒకవేళ దీనికోసమే వాళ్ళు గొడవ పడ్డారేమో. జాకల్కి దీని గురించి బాగా తెలుసుంటుంది, అందుకే ఇక్కడికి వచ్చుంటాడేమో. సో ఇదేం వస్తువో మనకు తెలియట్లేదే. ఒక నిమిషం ఉండండి, నేను తాకి చూస్తాను. ఓ మై గాడ్, ఏంటిదంతా నిజమేనా? ఘోరంగా ఉంది. వేక్, నువ్వు ఇక్కడికి వెంటనే వచ్చి చూడాలనుకుంటాను. అసలు ఇక్కడ కరెక్ట్గా ఏమైందో చెప్పండి. 12 ఎక్కడ?
తన మీదే మీరు నిలబడున్నారు. ఓ తన ఈ డివైస్ ని టచ్ చేశాడు. ఏమన్నావు? అదే తనని ఓ పేల్చేసాడు. ఇదేనా తన పేల్చింది? అదే తనని పేల్చి తనకు చెప్పండి, నేనే దీన్ని చేతిలో పెట్టుకుని తీసుకొచ్చా. దాన్ని ముట్టుకోకండి. వాయ్? ఒకే ఒక విషయం, మరి మీరెందుకు చనిపోలేదు? ఒకవేళ చూజ్ చేసుకుని పిలుస్తుంది అనుకుంటాను. నువ్వు ఒకసారి ముట్టుకుని చూడు. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను దాన్ని తాకను. గైస్, ఈ షిప్ యొక్క పవర్ ని లాగేసుకుంటుంది. ఇందులో ఏదో ఉందనుకుంటాను. అయితే మన సిస్టమ్ దీన్ని స్కాన్ చేస్తుంది. అవును, అది అన్ని సిస్టమ్స్ లోనూ ప్రోటోకాల్ చెక్ చేస్తుంది. అన్ని సిస్టమ్స్. సరే ఓకే, అయితే దీన్ని కాల్ చేద్దాం. ఉండండి. మీరు దీన్ని ఖచ్చితంగా నమ్మరు, కానీ మీ చిన్న జనరేటర్ మీ ప్రాబ్లం ని గుర్తించింది. ఏంటి ఆ ప్రాబ్లం? ఇంజిన్ ఫేర్స్ లో ఏదో ప్రాబ్లం ఉందని మాత్రం చూపిస్తుంది. అక్కడేదో లీక్ అవుతున్నట్టుంది. గట్టర్ యొక్క లేజర్ లో మన షిప్ యొక్క ఎయిర్ డాఫ్నర్స్ లో హోల్ పడినట్టుంది. వాట్? బేసిక్ గా మనం రక్త పిశాచాలు అవ్వబోతున్నాం. సో మన ప్లాన్ ని రీచ్ అవ్వలేము. అయితే మనం అట్మాస్ఫియర్ దగ్గరికి రీచ్ అయ్యేటప్పుడే చనిపోతాం. హో ఓకే, చావు వదిలేలేదే. ఇంజన్ మాస్ లోనా? అంటే ఎవరైనా వెళ్ళి క్లీన్ చేయాలి. అక్కడ వైర్స్ అన్ని క్లీన్ చేసి డెబ్నర్స్ ని రీసెట్ చేయాలి. God. ఇంకెవరు? నేనే. లేదు, అందరికన్నా ఇంజిన్ మెస్ గురించి నాకు బాగా తెలుసు. నేను వెళ్తాను. హీరోయిన్ అవడానికి ఇది టైం కాదు ఎమర్సన్. నువ్వు వెళ్తే అసలు ఫిట్ అవ్వవు. సరే, మీరేం చేయాలనుకున్నా త్వరగా చెయ్యండి. 12 చనిపోయాడు. నేను సరే వోలస్, ఈ ప్లేస్ ని కొంచెం క్లీన్ చేస్తావా? వాట్? కమాన్. ఎమర్సన్ చూడు, అవసరమైన గియర్ తీసుకుని ఇంజిన్ నోస్కి వెళ్ళు. నువ్వు వెళ్ళి మాట్లాడతావా? అవును, నేనేగా మాట్లాడాలి. ఇది చాలా కష్టంగా ఉంటుంది. అయినా ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నావా? మరేం చేద్దాం? ఇంకేదైనా దారుంటే చెప్పు. ఇక మీదట నా ముఖం చూడ్డానికి స్పేస్ పైరెట్లా ఉండబోతోంది. అలా ఉండదనుకుంటున్నాను. జాకల్, నేను ఈ వేక్ స్కావెంజర్ గురించి నిన్ను అడిగితే తన మీద కోపం ఇంకా ఎక్కువ అవుతుంది కదా. ఇంకా అలాంటి మహిళతో ఆశ్చర్యకరమైంది ఏంటంటే ఎవరు తనతో మాట్లాడిందే లేదు. ఇంకా నువ్వు కూడా. వాడు నన్ను భయపెడుతున్నాడు. ఇంకా వేక్ కూడా. ఆ ఎమోషన్ని సేవ్ చేయడానికి వేక్ ఏవేవో చేశాడు. ఏం చేద్దాం? ఈ స్పేస్ ఎంత పెద్దగా ఉన్నా మీకు నచ్చిన వారిని మీరు తప్పక చూసే తీరాల్సి వస్తుంది. చూసి తీరాలి. అయినా మీకు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అని నేను ఆలోచిస్తున్నాను. లవర్స్కే కదా ఇలాంటి ప్రాబ్లం. సో అదే నా విషయం. ఇది ముందే తెలియాల్సింది. నువ్వు నేను నిన్ను ప్రేమించలేదని అసూయపడుతున్నావా? సుఖం వల్లనే ఒకడు నాశనం అవుతాడు. అదే మగాళ్ళ వీక్నెస్. ఆ సుఖంతోనే నేనందరినీ కంట్రోల్ చేస్తాను. ఆ మగాన్నే ఈజీగా చంపేస్తాను. ఒక చిన్న ముద్దుతోనే చంపేస్తాను. నువ్వు అసూయపడుతున్నావు. అయ్యుండొచ్చు. ఓలోస్, నేను ఫస్ట్ జంక్షన్ దగ్గరికి వచ్చేసాను. ఆ లేజర్ కొట్టడం వల్ల లోయర్ గ్రిల్ ఏరియా ఇంకా హార్డ్ అయి ఉంటుంది. కట్ చేసి అంతా కింద పడిపోతుంది. నువ్వు ఒకటి. దాని తర్వాత ఏం చేయాలి? ఇప్పుడే కష్టమైన స్టేజ్లోకి వచ్చాం. నువ్వు కూలింగ్ ట్యాంక్ని ప్యాచప్ చేసి డెబ్నర్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయకపోతే ఈ షిప్ పేలిపోతుంది. సరే ఓకే, బాగా అర్థమైంది. హే,
నీతో కొంచెం మాట్లాడొచ్చా? నువ్వు వేగ్తో ఎలా డీల్ చేస్తున్నావు? నాకు మనం చేయబోయేది ఇదే అని తెలుసు. ఇలాగే చేస్తామని తెలుసు. ఎన్ని సమస్యలు వస్తున్నా కూడా అన్నిటినీ ఎదుర్కొని నిలబడుతున్నారు. అయినా మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని మీరు ఇలా ఎలా ఉంటున్నారు? ఘోరమైన విషయాన్ని చూసిన సైలెంట్గా ఉన్నారు. మీకు ఇది ఎలా సాధ్యం? నేనేమి అంత ఘోరమైన పనులు చేయలేదు. ఏం లేదు, ఊరికే అడిగాను. నేను కొన్ని ఎమోషన్స్ని అస్సలు కంట్రోల్ చేసుకోలేను. నాకు మీరు చాలా నచ్చారు, కానీ ఏమైనా జరిగితే... అలా అనుకోవద్దు. ఇక్కడ ఒకే ఒక షిప్ ఉంది, దాన్ని సర్వీస్ చేయాలి. మన షిప్ని, టీంని కాపాడాలి. ఇన్ని సమస్యలు... నువ్వు ఎమర్సన్లానే మాట్లాడుతున్నావే. ఎప్పటికి ఇవి సరిపోతాయి. అవును. నా మనసు ఎందుకో ఈరోజు కొంచెం బాధపడుతుంది. నా మనసులో ఉన్నదంతా ఈరోజు నేను బయట పెట్టేద్దాం అనుకుంటున్నాను. నువ్వెప్పుడూ ధైర్యంగానే ఉంటావు కదా. రూల్స్ మాత్రం గుర్తుపెట్టుకో. ఫాస్టర్ క్యాన్ చేతిలో పెట్టుకో. శత్రువులు ఎవరున్నా దాంతో స్పేస్లో సర్వీస్ అవ్వు. తర్వాత యూనివర్స్ని సర్చ్ చేయి, అంతే కదా? నాకు తెలుసు. ఇవన్నీ వినడానికి బానే ఉంది, కానీ... నీకింకా ప్రాబ్లమ్స్ కావాలా? వద్దు వద్దు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ రివలేటర్లో ఉన్న జీవితం నాకు చాలా నచ్చింది. సమస్యలు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. లిటరల్గా ఈ షిప్లోనే నేను పెరిగాను. నేను ఇలా ఉన్నానంటే కేవలం మీ అందరి వల్లే. 12ని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఎందుకు నేను అలాంటి వాడిని లవ్ చేశానో తెలియట్లేదు. చావును చూసి భయపడినవాడా? అవును, ఖచ్చితంగా. అతను ఒక డిఫరెంట్ పర్సనే. స్పేస్లో కూడా లవ్ హింసలాగే ఉంది. అవును, హింసలాగే ఉంది. కానీ వర్కౌట్ చేస్తే ఇంకా బాగుంటుంది. లేదా ఒంటరిగా ఉండిపోవాల్సిందే. అయితే మీరు ఎమర్సన్? ఎమర్సన్ నా మీద కోపడుతుంది, కానీ అదొక కాంప్లికేటెడ్ రిలేషన్షిప్పే. నాకు నీతోనూ మెడ్లాబ్తోనూ అవసరం ఉంది. డేటా ఓషన్కి వెళ్లే ముందు నా కాల్ని స్టిచ్ చేయాలి. ఇంకా 12ని తయారు చేయడానికి ఎంతసేపు పడుతుంది? దాని పేరు 13. దానికి క్లోనీ అని పేరు పెట్టింది. కరెక్ట్గా చెప్పావు. ఘోరంగా ఉంది. తన ఎమోషనల్ విజువల్ ఇమేజ్ని పర్మనెంట్గా పర్సనాలిటీ కోర్లో కలెక్ట్ అయి ఉండడం వల్ల తన ప్రాణం పోతే తన బాడీ మళ్ళీ ప్రొడ్యూస్ అవటానికి తన పని స్టార్ట్ చేసేస్తుంది. సరే, ఓకే, కొంచెం టెక్నికల్గా చెప్తున్నా. అసలు అలా ఏమాత్రం కాదు. సో తన ఒరిజినల్ మెమరీ, నాలెడ్జ్, సెల్స్ మళ్ళీ రూపం పొందే క్లోనీలోకి వెళ్తుంది. పర్సనాలిటీ మ్యాచ్ అవుతుంది, కానీ ఆ మోడల్లో ఒక జెనెటిక్ డిఫెక్ట్ కూడా ఉంది. అలాగే ఒక సాధారణ క్లోనీలో ఇలా ఏమాత్రం ఉండకూడదు అని మాత్రం చెప్పగలను. తయారవడానికి ఎంత టైం పడుతుంది? తన బ్రెయిన్ హైడ్రేట్ చేసేస్తే త్వరగా అయిపోతుంది. అట్మాస్ఫిరిక్ ఎంట్రీలో 13 ఉండి తీరాలి. ఇది ఏమాత్రం మంచిది కాదనుకుంటారు. ఓకే ఓకే, ఐఎమ్ కమింగ్. ఎమర్సన్, రెండో ప్లేస్ డ్యామేజ్ మీకు తెలుస్తుందా? ఇప్పుడే ఒక సెక్షన్ పూర్తి చేస్తాను, తర్వాతి సెక్షన్కి వెళ్తున్నాను. సిస్టమ్ లెవెల్ డ్రాప్ అవుతుంది. ఆ రెండో బ్రిడ్జ్ మీరు చూడాల్సి ఉంటుంది. యా, చూశాను, కానీ అక్కడికి వెళ్ళడమే కొంచెం కష్టం. తను ఖచ్చితంగా కనిపెడుతుంది. నేను
రెండో ప్రాబ్లం చూస్తున్నాను, కానీ ఇది బాగా ప్రెడేట్ అయింది. నేను అన్ని డ్యామేజెస్ని బాగు చేస్తాననుకుంటున్నాను, కానీ డాంపర్స్ని రీసెట్ చేయడమే కొంచెం కష్టం. ఓకే, ఇంజిన్ క్రిటికల్ స్టేజ్లో వెళుతోంది. జాకల్ ఆయిల్ వాయిస్ ని చూడాలనుకుంటున్నారు. తర్వాత ప్లీజ్ ఓవర్కిల్ నువ్వు కొంచెం సరిగ్గా ఉండు. బ్రెడ్ చేకర్ వార్న్ చేస్తున్నారు చాలా ఘోరంగా. నేనేమనుకుంటున్నానో చెప్పనా? ఈ ఏలియన్ టెక్నాలజీని కనిపెట్టడం మానేసి మనం ఈ యూనివర్స్ని సాల్వేజ్ చేయడం మంచిదనిపిస్తుంది. ఈ పని మనం చేసుండకూడదు తెలుసా? నాకు గొడవ పడాలనుంది, అంతకు మించి నేనే చేయలేను. ఓవర్కిల్ ఇది జాకల్ యొక్క షిప్. తను చాలా కోపంగా ఉన్నాడు. మనం తప్పుగా అనుకుంటున్నా. సో ఇంకేం ఆలోచించకుండా నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్యి. తప్పకుండా చేస్తాను. ఇప్పటికే సూపర్. ఆ సర్జికల్ని మీట్ అవ్వు. ఇదేదో స్ట్రక్ అయినట్టుంది. నేను చూస్తాను, కానీ కానీ నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. చాలా కష్టంగా ఉంది. నీకు వేరే ఛాయిసే లేదు. పల్స్ ఇంజిన్ క్రిటికల్గా ఉంది. కమ్ ఆన్, కమ్ ఆన్. ఎమర్సన్, పల్స్ డ్రైవర్స్ అన్ని క్రిటికల్గా ఉన్నాయి. నేను చెప్పేది విను. నువ్వు ఇది చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడు అందరం చనిపోతాం. ట్రై చేస్తున్నాను కానీ కుదరట్లేదు. ఎమర్సన్, రీచ్ అవుతున్నాను. కమ్ ఆన్. నేను రీసెట్ చేసేసాను. సిస్టమ్స్ ఇప్పుడు నార్మల్ అవుతున్నాయి. వాళ్ళు చేసేశారు. ఆల్ రైట్. డెబనర్స్ని రీసెట్ చేసి కూల్ చేస్తున్నాం. సిస్టమ్స్ అన్ని స్టేబుల్ అవుతున్నాయి. అంతా ప్యాకప్ చేసుకుని పైకి రండి. నేను ఇంత రిస్క్ తీసుకుని చేస్తున్నందుకు నువ్వు నా మీద కోప్పడవనుకుంటున్నాను. నేను కోపడ్ను, కానీ ఈ షిప్ని కాపాడాలి కదా. ఇలాంటి రిస్క్ తీసుకోవడం మీ పనేనా? లేదు లేదు, నేను కాదు. తనే రిస్క్ తీసుకోవడంలో కిలాడి. తనే ఈ పని బాగా చేస్తుంది. నేను ముఖ్యమైన నిర్ణయాలు మాత్రమే తీసుకుంటాను. బాగా చెప్పారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? సేవర్ సిస్టమ్కి, డేటా ఓషన్కి. ఈ కేఎస్ జనరేటర్ ఏమేం చేస్తుందో నేను టెస్ట్ చేసి చూడాలి. నువ్వు చాలా భరించావు జాకల్. ఈ ప్రొసీజర్లో చాలా మంది సర్వైవ్ అవ్వడం కష్టం. సర్వైవ్ అయినా పిచ్చివాళ్ళైపోతారు. నా దగ్గర విలువైనటువంటి గిఫ్ట్ ఒకటి ఉంది. చాలా మంచి గిఫ్ట్. నాకు అర్థం కాలేదు. నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది. ఏం చేయాలో నాకు తెలిసొచ్చింది. ఒక వస్తువుని సెర్చ్ చేయడానికి ఎంతలా పోరాడుతున్నాను. ఈ కేయాస్ జనరేటర్ అన్ని సిస్టమ్స్లోనూ ఇలాంటి ఒక ఏలియన్ టెక్నాలజీ ఉందని ఇప్పుడు నాకు తెలిసొచ్చింది. ఒక ఏలియన్ కన్స్ట్రక్షన్. అది ఈ యూనివర్స్ యొక్క నాలెడ్జ్నే అందులో నిక్షిప్తం చేసుకొనుంది. ఇంపాసిబుల్. నేను అదే అనుకున్నాను. దాని గురించి కొన్ని కథల్ని నేను విన్నాను. అవి నిజమవడం కూడా నేను చూశాను. ఆ నిజమయ్యే సమయంలో వేగ్ నాతోనే ఉన్నాడు. మేము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుతూ ఉన్నాం. అక్కడ ఏమేం స్కావెంజ్ చేయొచ్చు అంతా చేశాం. అప్పుడు మా దగ్గర నీరు, ఆహారం ఏమీ లేవు. ఉన్న వాటిని సాల్వేజ్ చేసి ఇన్ఫర్మేషన్ని అమ్మాం. జనరేటర్ని నేను లీడ్ చేయడానికి కొంత ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందని నేను చాలా ప్లానెట్స్ని వెతికి చూశాను. నాకు ఒకే క్లూ దొరికింది. దానికోసమని దాన్ని వెతుకుతూ వెళ్ళాను. తర్వాత వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయారు. నన్ను మోసం చేశారు. నా షిప్ని దొంగిలించారు. ఎందుకని? ఒక అమ్మాయి కోసం అలా చేశారు. ఇదంతా ప్రైమ్ 7426లో జరిగింది.
నాకు ప్రైమ్ గుర్తుంది. అదొక భయంకరమైన ప్లానెట్. డీప్ స్పేస్లో మేము అక్కడ స్కావెంజ్ చేశాం. తర్వాత అక్కడ జాకల్ ఒకరు బతికే ఉంది గమనించారు. ఒక చిన్నపిల్ల. వేక్ భయపడిపోయాడు. ఆ చిన్నపిల్లని కాపాడి మమ్మల్ని ఆ ప్లానెట్లోనే అలా వదిలేశాడు. 1000 సంవత్సరాలు అయ్యుంటుంది. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే చాలా రోజుల నుంచి దీనికోసం వెతుకుతున్నారనుకుంటా. కానీ ఇప్పటికీ మీరు దాన్ని కనిపెట్టలేదు. ఇంకొక పని చూసుకొని వెళ్ళొచ్చు కదా. ఒక స్కావెంజర్ అయ్యుండి నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నన్ను ప్రశ్నలు అడగలా? నేను భయంకరమైన ప్రొసీజర్ ఒకటి చేసేటప్పుడు ఈ షిప్ని రిపేర్ చేసేశారా? బ్రెత్ టేకర్ చూసేటప్పుడు. ఎస్ జాకల్, అన్ని రిపేర్స్ని పూర్తి చేసేసాం. షిప్ ఇప్పుడు బాగుంది. మీరు కమాండ్ మాత్రం చేస్తే చాలు, మనం ఫాలో చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఓకే, వాళ్ళని పట్టుకుందానండి. ఇంకొక ప్రశ్న అడగాలి. ఆ చిన్న పాపకేమైంది? అసలు నేనేమనుకున్నానంటే వేక్ ఆ చిన్నపిల్లని ఏదో ఒక ప్లానెట్లో వదిలేసి ఉంటాడు అని. డాక్, చెప్పండి. నేను ఇక్కడే ఉన్నాను, చెప్పండి. మనం ఇప్పుడు ఒక చోటుకి వెళ్ళబోతున్నాం. ఎమర్సన్, నేను ఆ సర్ఫేస్కి వెళ్ళబోతున్నాం. కేఆస్ జనరేటర్ని డేటా ఓషన్కి తీసుకెళ్ళబోతున్నాం. ఓకే, అదే మీ ప్లాన్ అయితే నేను ఇక్కడ షిప్ల నుంచే అవసరమైన రిపేర్స్ అన్ని చేస్తాను. ఓకే, నేను ఎలివేటర్లో కొన్ని టెస్టులు చేయాలనుకుంటున్నాను. ఓకే, నేను రేడియోలోనే ఉంటాను. సరే, 13 నిద్రలేస్తే చెప్పు. తను మన క్రూలో ఒక పార్టీ. తప్పకుండా చెప్తాను. డాక్, మీకేం ప్రాబ్లం లేదుగా? యా, నేను బాగానే ఉన్నాను. కొన్ని ఫైనల్ టెస్ట్ చెక్ చేస్తున్నాను. వినడానికే చాలా బాగుంది. మిమ్మల్ని నేను స్పేస్లో మీట్ అవుతాను. నువ్వు నిజంగానే ఒక చిత్రమైన మనిషివే. ప్లీజ్ ప్లీజ్ ఈ బాడీని కొంచెం కేర్ఫుల్గా చూసుకో. ఇదే నీ ఆఖరి బాడీ. నీ జెనెటిక్ డిఫెక్ట్ ఇప్పుడు పనిచేస్తుంది. ఇది చూడ్డానికే చాలా విచిత్రంగా ఉందే. ఏం లేదు, ఇమేజ్ లేదు, రికార్డ్ లేదు. ఈ ఆబ్జెక్ట్ గురించి నా దగ్గర చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర లేదు. కానీ దీని గురించి కొంచెం చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఆ ఇన్ఫర్మేషన్తో డాక్యుమెంట్స్ చేయడం వీలు కాదు. కానీ ఈ వస్తువుని ఒక తేలే షిప్ నుంచి తెచ్చారనుకుంటాను. టెర్లియన్ నుంచి వచ్చింది అది. ఏంటి, టెరీలియన్ నుంచి వచ్చిందా? అవును, డేటా ఓషన్ టెరిలియనే. నువ్వే కదరా మమ్మల్ని టెరిలియన్ పంపావు. ఆ సివిల్ వార్కి వెళ్ళిందని తెలిసింది. అలాగే డీప్ స్పేస్లో కూడా ట్రావెల్ చేసిందని విన్నాను. చాలా డేంజరస్. ఎంత దూరం వెళ్తారు? వెల్, చాలా దూరం వెళ్తారు. ఒక ఇన్ఫర్మేషన్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఓ, అది మెన్షన్ చేయడం మర్చిపోయావనుకుంటా. నువ్వు ఆ ఏరియా పంపేటప్పుడే చెప్పాల్సింది. మేం వాటి ఎయిర్ ట్యాంక్స్ చూడడానికి వెళ్ళాం. ఇంకేం లేదు, సప్లైస్ కోసమే. వార్ సిస్టంలో మమ్మల్ని డైరెక్ట్ చేశావు. అది నేనే కదా చేసింది. కానీ ఒక మంచి రీజన్ కోసమే నేను మిమ్మల్ని పంపాను. మీరేం తీసుకొచ్చారో చూసారా? కానీ మీ జెనెటిక్ క్లోన్ 12లో చనిపోయిందని చెప్పారు కదా. స్కావెంజర్ని తాకితేనే చనిపోయింది అనుకుంటున్నారా? 13 నెక్స్ట్ టైం అనుకుంటాను. అవును. సో ఈ ఆర్ట్ ఫ్యాక్ట్ ఒక జెనెటిక్ లెవెల్లో వర్క్ చేస్తుంది అనుకుంటాను. సో 12 దానితో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకున్నప్పుడు పేలిపోయింది అనుకుంటాను. అది ఒక ప్రమాదాన్ని ఈ తెచ్చిపెట్టింది. ప్రమాదాన్ని వదిలేయండి. ఒక షిప్తో పాటు మమ్మల్ని వెళ్ళమన్నారు కదా, అది ఇంకా పెద్ద సమస్య. జాకాల్ అక్కడే ఉన్నాడు.
అస్సలు అనుకోలేదు. వాళ్ళు మమ్మల్ని ఎలా కనిపెట్టారో తెలియదు. కాన్ఫిడెన్స్ కూడా అయి ఉండొచ్చు. అతను కేఎస్ జనరేటర్ కోసమే వచ్చాడు. ఇంట్రెస్టింగ్. జాకిల్ కదా, వాడు చాలా గట్టోడు, పట్టు వదలడు. మీరిక్కడికి వచ్చి ఉంటారని ఖచ్చితంగా తనకి తెలిసి ఉంటుంది. ఇంట్రెస్టింగ్. క్విట్టర్ ఇక్కడికి వచ్చాడని చూపిస్తుంది. వాడికి కరెక్ట్గా మన పొజిషన్ తెలియదు. ఊరికే కళ్ళు మూసుకుని పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఈ సిస్టమ్ని వదిలేసి వెళ్ళండి. ఈ డివైస్ నాకు ఇచ్చి వెళ్ళండి. దానికి బదులుగా మీకు ఒక షిప్ ఇస్తాను. రెగ్యులేటర్ రెడీగా ఉంది, దాన్ని యూజ్ చేసుకోండి. నో. లేదే, అది రెడీగానే ఉందే. దానికేం ప్రాబ్లం లేదు, బాగానే పనిచేస్తుంది. అయితే మీరందరూ జాకల్కి కనిపించకుండా ఉండండి. దాంతో మీకేంటి? జాకల్కి నేను కావాలి ఇన్ఫర్మేషన్ కోసం. ఫ్లెక్స్ ప్రోటోకాల్కి సంబంధించిన యాక్సెస్ మొత్తం నా దగ్గరే ఉంది. నేను అలా అనుకోవడం లేదు. డేటా ఓషన్. మీ చుట్టూ చూడండి. ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ అబద్ధం అవుతుంది. స్కావెంజర్స్ అబద్ధం చెప్తారు. అసలు హ్యాండ్ కెనన్ నీ దగ్గర ఎందుకుంది? ఏమైనా ప్రాబ్లం వస్తే? అంత పెద్ద ప్రాబ్లం ఏమొస్తుంది? ఆ? నువ్వు ఆ రోజు గొడవ పడడం చూశాను. నీకు వెపనే అవసరం లేదు. ఇది ఉంటేనే నా డ్రెస్ లుక్కి మ్యాచ్ అవుతుంది. లాంచ్ అవ్వడానికి రెడీగా ఉండండి. సిస్టమ్ అంతా రెడీగా ఉంది. ట్రస్ట్ని స్కాన్ చేయడానికి సిస్టమ్ రెడీగా ఉంది. డేటా ఓషన్ ఎక్కడున్నా తనను తీసుకురండి. తప్పకుండా తీసుకొస్తాను. గొడవపడం అయిపోయిందా? గటసావి యొక్క గ్రావిటేషన్ పోల్లో దిగింది. మనం ఇప్పుడు ఇంకొక ప్లానెట్లో దిగబోతున్నాం. మరి ప్రోటోకాల్ సంగతి ఏంటి? డేటా ఓషన్ మన మొబైల్ కీప్ని కనిపెట్టాలి. సో స్కావెన్ స్కాట్ ట్రాన్స్పోర్ట్తో ఒక కోట ఇప్పటికే కట్టేసుంటాడు అనుకుంటాను. సో మనం ఈ ప్లానెట్ని తెలియకుండా మూవ్ చేయొచ్చు. సో లోకల్ స్కావెంజర్స్ని అడిగి వాడెక్కడున్నాడో తెలుసుకోవచ్చు. వాడి ప్యాటర్న్ ఎవరికైనా తెలుసుండొచ్చు. వాడి ముఖం పగలగొట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే చాలు. ప్లానెట్ అట్మాస్ఫియర్ పక్కన దిగుతున్నాం. ప్రైమరీ ఇంజిన్ స్టార్ట్ చేయడానికి రెడీ అవ్వబోతున్నాం. జాకిల్, మనం స్లైడింగ్ గ్లైడింగ్ చేయబోతున్నాం. త్వరగా సీట్ బెల్ట్ పెట్టుకోండి. స్లైడింగ్ అండ్ గ్లైడింగ్ అంటే ఏంటి? ఇది లూటస్ యొక్క సర్ప్రైజ్ టాక్టిక్స్. మనం నెమ్మదిగా దిగడానికి బదులుగా అలాగే నోస్ డ్రైవ్ చేస్తుంటాం. అలా చేస్తే మనం త్వరగా లోపలికి వెళ్ళొచ్చు. నో, అలా చేస్తే మనం చచ్చిపోతాం. నువ్వు చెప్పింది కరెక్టే. ఇలాంటి టెక్నిక్ యూజ్ చేసినందుకు జాకల్కి పిచ్చి అనుకోవాలి. ఇది చేస్తే మనం చేస్తాం. ఇలాంటి టెక్నిక్ మనకి చాలా డేంజర్. ఈ ప్లానెట్ ని ఫోర్స్ చేసి మనం కిందకి దిగుతున్నాం. ఈ టెక్నిక్ ని యూజ్ చేస్తే మనం ఖచ్చితంగా చచ్చిపోతాం. ఇటువంటి ఐడియా ఇంతవరకు ఎవరు యూజ్ చేసిందే లేదు. వేరే ఆప్షన్ లేదు. మనం ఇలాగే చేసి తీరాలి. ప్లానెట్ యొక్క గ్రావిటేషనల్ కరెంట్ ఇలా తగ్గి తీరాలి. హే ఓలాస్, నాకు కోర్ గ్రైడర్ ఇస్తావా? థ్యాంక్స్. ఓకే. ఏం దొరికింది నీకు? 13. ఏంటి? ఓ నేను అప్పుడప్పుడు సూసైడ్ చేసుకోవడం ఆపేయాలి. అవును. నా దగ్గర కొత్త బట్టలు ఉన్నాయి. హే, ముందు మీరిద్దరు సైలెంట్ గా ఉండండి. నన్ను కూడా ముద్దాడాలి. ఎందుకంటే ఈసారి నువ్వు చచ్చిపోయింది నీ ఫాల్ట్ కాదు. నీ అంతటా నువ్వు సూసైడ్ చేసుకోలేదు. ఇది నీ తప్పు కాదు. 13. యా రైట్, 13 అని ఒక బ్యాడ్జ్ నీ మీద అతికించాలి. నేను తాకినప్పుడు ఆ డివైస్ నన్ను ఏదో చేసేసింది. అవును, నువ్వు పేలిపోయావు. అది చాలా ఘోరం. అలా కాదు, దాన్ని ఎలా ఉపయోగించాలనేది నాకు అది కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అది ఇన్స్టాల్ చేయాలి. అదెలా అంటే, ఆగు, ఏంటి? నేను ఒకప్పుడు స్టేసీ చాంబర్లో కల కన్నాను. కల కనేటప్పుడే అది ఎలా యూజ్ చేయాలో కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు దొరికింది. అవును, నార్మలే కదా. అవును, అది నార్మలే.
కానీ ఈసారి నేను కాన్షియస్లోకి వచ్చినప్పుడు నేను డిఫరెంట్గా ఫీల్ అయ్యాను. సో నువ్వేమంటున్నావంటే ఈ కేస్ జనరేటర్ ఎత్తి నిన్ను పేల్చిందంటే దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ నీ కోర్ మెమరీకి పంపడం వల్లనే ఇలా జరిగింది అంటున్నావా? నాకు నాకు అది ఎమర్సన్కి వేకి ఇది ఖచ్చితంగా తెలియాలి. వాళ్ళెక్కడా? వాళ్ళు కేఎస్ జనరేటర్ని డేటా ఓషన్ దగ్గరికి తీసుకెళ్లారు. ఓకే, నన్ను అక్కడికి తీసుకువెళ్ళండి, నేను వాళ్ళతో మాట్లాడాలి. ఓకే, ఇప్పటికి ఆ మిరాటా 2 తీసుకో. నేను దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేశాను. సో అలా అప్గ్రేడ్ చేసినందుకు జీపీఎస్ బాగా పనిచేస్తుంది అనుకుంటా. ప్లీజ్ నా కోసం నువ్వు మళ్ళీ చావద్దు. ఐ లవ్ యూ. నాకు తెలుసు, నేను చనిపోయేటప్పుడు కూడా నువ్వు ఐ లవ్ యూ చెప్తే నేను బతికిపోతాను. ఉండు ఒక్క నిమిషం ఉండు. అది నువ్వెలా వినగలవు? అది ఇంపాసిబుల్. నాకు తెలుసు నువ్వు నన్ను జాగ్రత్తగా చూసుకుంటావని, నాతోనే ఉంటావని, నాతోనే మాట్లాడతావని. నా పేరే నాకు తెలియదు. నా పేరు అడుగు. పాతదైనా నాకు చాలా ఇష్టం. సో ఇది నీకు తెలుసు అనుకుంటాను. డేటా ఓషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీలో ఇన్ఫర్మేషన్ని నిక్షిప్తం చేస్తారు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో వాళ్ళకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇలాగే తీసుకుంటారనుకుంటా. ఓకే, ఇప్పుడు ప్లానెట్ అట్మాస్ఫియర్ దగ్గరికి వచ్చాం. అందరూ రెడీగా ఉండండి. ఇది సేఫే కదా? ఇది సేఫ్, నొప్పి ఉండదు. నేనే ఈ డివైస్ యూజ్ చేస్తాను. నన్ను చూడండి, ఇది చూడండి. ఇతని బ్రెయిన్ ఆల్రెడీ ఇమేజ్ని ప్రాసెస్ చేస్తుంది. 13, నువ్వు ఈ సింబల్స్ని అర్థం చేసుకోగలవా? లేదు. ఇది చూడ్డానికి ఏలియన్ టెక్నాలజీ యొక్క బ్లూ ప్రింట్స్ లాగా ఉన్నాయి. ఈ ప్లాస్మా షీల్డ్ దేనైనా డీప్గా పరిశీలిస్తుంది. హార్ట్ కెనాన్స్, ఏలియన్ సప్లై గిల్డ్స్, ప్లాంట్ లొకేషన్స్, హైడ్రా స్పెక్ట్స్ కూడా ఉన్నాయి. చాలా టెక్నాలజీ ఉంది. చాలా డేటా కూడా ఉంది. మనం దీన్ని ప్రిజర్వ్ చేసుకోవాలి. క్యాటలాగ్ స్టడీ. ఇందులో ఏముందో ఎవరికీ తెలీదు. అవును, అందుకే ఇది అతి అరుదైన యాక్సిడెంటల్ ఫైండ్ అని అందరికీ తెలుస్తుంది. లేదు, ఒక యూనివర్స్ని కంట్రోల్ చేసే యూజర్ మాన్యువల్ ఇదే. దీనికోసం జాకల్ బాగా కష్టపడ్డాడు. వీళ్ళ సంగతి నేను చూస్తాను. నీ వల్ల అవుతుందా? నేను గట్టల్లోనే చాలా రోజులు బాతాఖాని కొట్టాను. నాకిది కావాలి. మనకి ఇన్ఫర్మేషన్ కావాలి బ్రట్టాక. డేటా ఓషన్ ఇన్ఫర్మేషన్ కావాలి. మీరేం సందేహించొద్దు, నేనిది చేయగలను. ఒకసారి పనిలో దిగితే మీరే చూస్తారుగా. సో డేటా ఓషన్ ఎక్కడుంది? నువ్వు ఎవరినైనా డబ్బులు ఇచ్చి అడగొచ్చు, కానీ డేటా ఓషన్ ఎక్కడుంది, ఎలా ఉందనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. తను ఏ ప్లానెట్లో అయినా దాక్కుని ఉండొచ్చు. ఇక్కడున్న స్కావెంజర్స్ ఎవరికి కూడా ఈ డేటా ఓషన్ ఎక్కడుందో తెలియదా? నేను చెప్పేది కూడా అదే. ఇదేం బాగోలేదు. అది సరే, నువ్వెందుకు అతని గురించి అడుగుతున్నావు? ఏమైనా ఇంపార్టెంట్ విషయం ఏంటి? అయితే నువ్వేదో చెప్తున్నట్టున్నావు. మన దగ్గర ఒక పీసే ఉంది. ఏమన్నావు? కియోస్ జనరేటర్ కోసం 3 పీసులు కావాలి, కానీ మన దగ్గర ఒక పీస్ ఉంది. దాన్ని వర్క్ చేయించాలంటే మిగతా పీసులు కావాలి. ప్రోటోకాల్ షీట్స్తో మన సిస్టమ్ ఎక్కడుందో కనిపెట్టాలి. మీకు ఏ సిస్టమ్ కావాలి? ఏం చూస్తున్నారు? నాకు సరిగ్గా తెలియట్లేదు. నా బ్రెయిన్లో ఒక ఇమేజ్ ప్రాసెస్ అవుతుంది. దాన్ని క్లూగా పెట్టుకొని వెతుకుతున్నాను. బ్లాక్ రాక్, బ్లాక్ మూన్లా ఉంటుంది. ఇంట్రెస్టింగ్. రోజ్ సిస్టంలో మీకు కావాల్సిన బ్లాక్ ప్లానెట్,
బ్లాక్ రాక్లు ఉంటాయి, డెడ్లీ ప్లానెట్స్, డీప్ స్పేస్లో అవి ఉంటాయి. సో అక్కడే సెకండ్ పీస్ ఉంది. అవును, సూపర్. 3 పీసులు ఓకే, ఇంకొకటి ఎక్కడుంది? నా మైండ్ ఇప్పుడు కొంచెం కరెక్ట్గా లేదు, చాలా బ్లర్గా ఉంది. ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం కొంచెంగా తడుతుంది, ఫుల్గా ఏది గుర్తుకు రావట్లేదు. మేమందరం నేను ఇక్కడ చంపేద్దాం అనుకుంటున్నాం. సో జాకల్కి కనుక ఈ విషయం తెలిస్తే తను గ్యాలక్సీని పేల్చేస్తాడు. జాకల్ ఇక్కడికి వచ్చాడంటే మనందరినీ చంపేస్తాడు. సరే వదిలేయండి, నేను చెప్పిన డీల్ని మర్చిపోండి. కియోస్ జనరేటర్ని తీసుకెళ్ళండి. ఈ కియోస్ జనరేటరే అతనికి ఒక పర్ఫెక్ట్ విషయం. దీనివల్ల అతను ఆకర్షించబడుతున్నాడు. వేరే దారేమైనా ఉందా దీన్ని మంచిగా ఉపయోగించడానికి? అదొకసారి అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. నా వరకు ఇది ఒక పెద్ద బాంబు లాంటిది. దీంతో ఒక ప్లానెట్ని పేల్చేయచ్చు. అయితే మీరు ఇప్పుడే వెళ్ళి ఆ రెగ్యులేటర్ని కనిపెట్టాలి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది ఏమేం చేయగలమన్న విషయం. ఎక్కడికి? బ్లాక్ మూన్స్ దగ్గరకా? అవును, మనం అక్కడికే వెళ్తున్నాం. త్వరగా రోగ్ సిస్టమ్కి వెళ్ళడానికి ఫ్లెక్స్ సిస్టమ్ రెడీ చేయగలరా? నేనేం చేయలేదుగా, ప్లీజ్. నువ్వు ఒక మగాడివి, అది చాలు. 1 నిమిషం ఉండండి, ఇది న్యాయం కాదు. ఒక స్కావెంజర్ అయిన నన్ను ఇలా చంపకూడదు మీరు. అది నాకు తెలుసు. డేటా ఓషన్ ఎక్కడుందో నాకు తెలియాలి. ఒకసారి నీ ఫ్రెండ్స్ని చూసి మాట్లాడు. ట్రై చేసి ఎక్కడున్నాడో చెప్పు. తను 3 ల్యాండింగ్ స్పాట్స్లో తేలుతూ వెళ్తాడు, అందరికీ తెలుసు. తన్ని పట్టుకోవడం అంత కష్టమేం కాదు. తర్వాత ల్యాండింగ్ సైట్ ఎక్కడుంది? బౌండరీ బయట రాక్ షోర్ పక్కనుందని అనుకుంటున్నాను. నాకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇంక నాకు ఇదొద్దు. నాకు అసలు హ్యాండీ క్యానన్స్ నచ్చవు. క్లమ్జీ వెపన్స్ ఇవి. గొడవ పడేటప్పుడు మాత్రం దీన్ని యూజ్ చేయలేదు. ఇలా గొడవ పడటం నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. నువ్వు అందరినీ చంపేశావు. అవును, చంపేశాను. నా పేరు బ్రెత్ టేకర్. నిన్నెవరైనా అడిగితే ఈ పేరు చెప్పు, సరేనా? వాణ్ణి నువ్వు ఇలా చంపేశాక వీడి పేరు ఎలా గుర్తుంటుంది? ఇది అనుకోకుండా జరిగిపోయింది. అన్ని ప్లానెట్స్కి వెళ్ళి ఇలా చేస్తే నీ గురించి ఎవ్వరికీ తెలియదు. అయినా మనకు అవసరమైన ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు కదా. డేటా ఓషన్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. స్పేస్లో ఇంత దూరం వెళ్ళటం మంచిది కాదు. లాస్, ఇంజిన్ మీద ఒక కన్నేసి ఉంచు. ఎందుకంటే డీప్ స్పేస్ ఒక ఘోరమైన స్థలం. రీడింగ్స్ నేను క్యాల్కులేట్ చేస్తాను. నేను ఇప్పటికీ కూడా డేటా ఓషన్ని నమ్మలేను. నువ్వు లేట్గా చెప్తున్నావు. ఇప్పుడు తను చెప్పిన చోటుగా వెళ్తున్నావు. నేను చూశాను, తాకి కూడా చూశాను. మీరు చెప్పిన దానికంటే చాలా అద్భుతంగా ఉంది. ఓ అలాగా. చా, మన ఇద్దరిలో ఒకరైనా దొరకాలి. నువ్వేమన్నావు నాకు అర్థం కావట్లేదు. నీ గురించి అస్సలు అర్థం కావట్లేదు. డేటా ఓషన్ నీకు యూనివర్స్ గురించి ఎంతో నాలెడ్జ్ ఉన్నా కూడా నువ్వు దాన్ని ఉపయోగించట్లేదు. నాలెడ్జ్ చాలా డేంజర్ అయిన విషయం జాకల్. ఈ నాలెడ్జ్ మనల్ని చంపేయగలదు. అవును, చంపేయగలదు. సో ఇప్పుడు రెవలేటర్ ఎక్కడుంది? ఏ ఒక్క గొడవ లేకుండా నీకు ఇన్ఫర్మేషన్ కావాలా జాకల్? బాగా కోపం తెప్పిస్తున్నావు. నాకు దాని గురించి తెలిసి తీరాలి. ఏది ఏమైనా ఈరోజు నువ్వు చావబోతున్నావు. ఎందుకు? చూడు, కేయోస్ జనరేటర్ ఎలా ఉంటుందంటే అందులో ఆకర్షణ శక్తి ఉంటుంది. దాని మీద ఆశపడితే దాని నుంచి బయటపడటం చాలా కష్టం. సో ఇలా చూడు మై డియర్ డేటా ఓషన్, నేను నిన్ను అడ్డంగా నరకడానికి ఎందుకు ఆశపడుతున్నానంటే
నేను కోరుకుంది దక్కించుకోవడానికి. పైగా నేను ఈ విషయంలో చాలా సీరియస్. నాకు తెలుసు. నో, రాక్ సిస్టమ్. నువ్వు వెతికేది ఆ రాక్ సిస్టంలోనే ఉంది, సరేనా? ఇంట్రెస్టింగ్. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది చాలా పెద్ద గెలాక్సీ. ఎక్కడుందో నువ్వు కరెక్ట్గా చెప్పలేకపోతున్నావు కదా. రెగ్యులేటర్స్లో ఉన్న ఆ వేక్ని నువ్వు ఫాలో అయ్యావంటే ఈ యూనివర్స్లో ఉన్న చాలా చీకటిగా ఉండే డీప్ స్పేస్లోకి నువ్వు వెళ్తావు. ఆ సిస్టమ్ చాలా భయంకరంగా ఉంటుంది. స్పేస్ ట్రావెల్ చేయడం చాలా కష్టం. అక్కడ చాలామంది చనిపోయారు. ఒకరి పేరు చెప్పు. ఒక్క విషయం, నీ డేటా ఓషన్ని నీతోనే ఉంచుకోవాలనుకున్నావా? నువ్వెప్పుడైనా ఈ ప్లేస్ని వదిలి బయటికి వెళ్ళావా? జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు నీ షిప్ని నిన్ను నేను ఎక్కడైనా పడేయగలను, గుర్తుపెట్టుకో. కేవలం నీకున్నది ఒకే ఒక ఆప్షన్, నన్ను ప్రాణాలతో వదిలేయడమే. నువ్వు నన్ను చంపాలని చూస్తే నువ్వు చచ్చిపోతావు. నువ్వు చెప్పినవన్నీ నమ్ముతాననుకున్నావా? నువ్వు చాలా విషయాలు తప్పుగా చెప్పావు. కేఎస్ జనరేటర్ నీ చేతికి చిక్కినా నువ్వు ఆపరేట్ చేయలేవు. వేక్ అతని టీము దాన్ని నాశనం చేస్తారు. లేదు, తను దాన్ని నాశనం చేయలేడు. ఈ విషయం నీకే బాగా తెలుసుండాలి డేటా ఓషన్. నువ్వు నాకు తెలిసినంత వరకు నువ్వు ఒక డేంజరస్ పర్సన్వి. నువ్వు నన్నేం చేసినా పర్వాలేదు జాకల్. ఏదేమైనా నువ్వు చనిపోబోతున్నావు. నో నో నో, ఇలా చూడు, నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నువ్వు చాలా ధైర్యంగా నీ చావుని ఎదుర్కొన్నావు. అది నన్ను ఇంప్రెస్ చేసింది. నా దగ్గర రహస్యం ఉంది. ఆ రహస్యం ఎప్పటికీ నీ దగ్గరే ఉండనివ్వు. ఓకే, ఒక డిఫరెంట్ సిగ్నల్ నా స్కానర్లో పికప్ అవుతూ ఉంది. ఖచ్చితంగా ఈ సిగ్నలే, కానీ ఇది మనకి సరిగ్గా స్కాన్ అవ్వట్లేదు. హే వేక్, మనం ఇప్పుడు రెండో పే సిగ్నల్లో ఉన్నాం అనుకుంటున్నాను. నాకు కొంచెం స్పెసిఫిక్గా చెప్పగలవా? ఎందుకంటే మనం డీప్ స్పేస్లో ఉన్నాం. కొంచెం విచిత్రంగా అనిపించట్లేదా? లేదు. ఓకే, నేను డేటా వర్షన్ని కనిపెట్టేశాను. వాడు బాగా కోఆపరేట్ చేశాడు. నేను లేకపోయి ఉంటే ఆ పని జరిగేది కాదు. కానీ వాడి దగ్గర కియోస్ జనరేటర్ ఉంది. చేతిలో పెట్టుకొని ఉన్నాడు. నువ్వు చూసావా? లేదు. కానీ అది నిజంగా ఉంది కదా? అవును, ఉంది. కానీ అది ఎప్పటి నుంచో ఉన్నట్టుంది. నేను పల్స్ స్పైక్ తీసుకుంటాను. నేను ప్లేస్ చెక్ చేస్తాను. ల్యాండింగ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. మినిట్ 2 తీసుకోండి. మీరు డాక్ 13 పెట్టుకుంటారా? నేను వెళ్ళకూడదు అనుకుంటున్నావా? వేక్, నువ్వు ఈ షిప్లోనే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఇప్పుడు జాకల్ డేటా ఓషన్ అడిగితే ఇక్కడున్నామని తనకు తెలుసు. అంటే గషర్ ఇక్కడికి వస్తుందని అర్థం. సో రెవలేటర్ తప్పించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా షిప్లోనే ఉండాలి. ఓకే. ఈ స్కావెంజ్ వల్ల మన ఇద్దరిలో ఒకరిని చనిపోతాం. మనం చాలాసార్లు దెబ్బలు తిన్నాం ఎమర్సన్. ఇప్పుడు తిరిగి కొట్టాల్సిందే. ఎందుకంటే మనం యూనివర్స్ని కాపాడబోతున్నాం. స్పేస్లో లవ్ అనేది ఘోరమైన విషయం. వేక్ దగ్గర ఆ జనరేటర్ ఉండడం ఒక పర్పస్ కోసమే అనుకుంటున్నాను.
ఇప్పుడేం చేయాలి? వెల్, మనం రెవల్యూటర్ని ఫాలో అవ్వాలి. మన వేట కొనసాగించాలి. నేను అప్పటి వరకు సాటిస్ఫై అవ్వను. ఆ షిప్లో ఉన్న అందరూ చచ్చేంత వరకు నేను సాటిస్ఫై అవ్వలేను. అంత పవర్ నాలెడ్జ్ నేను ఫీల్ అయితే బాగుంటుందనుకుంటున్నాను. ఖచ్చితంగా ఫీల్ అవుతావు. నువ్వు ఖచ్చితంగా ఫీల్ అవుతావు. నేను ప్రామిస్ చేస్తున్నాను. నాకు కావాల్సింది ఇదే. మనిద్దరికి ఇదెంతో అవసరం. నాకు కూడా అది అవసరమే. మనం ఈ యూనివర్స్ని నాశనం చేద్దామా? తప్పకుండా చేసేద్దాం. మనం వెతికిన ప్రదేశాన్ని కనిపెట్టేశాం అనుకుంటా. ఆ బ్లాక్ మూన్ మనకు చాలా దూరంగా ఉంది. అది నా స్కానర్లో చూపించట్లేదు. మరి మీకు కనిపిస్తుందా? అవును, ఇక్కడ స్కానర్లో కనిపించట్లేదు. అవును, నేరుగా చూస్తుంటేనే చాలా చీకటిగా ఉంది. బెల్లా ఉంది. నేరుగా చూసినా అసలేం కనిపించట్లేదు. డార్క్ స్పేస్. ఇది అరుదైన విషయం, కానీ యూనివర్సల్లో రేరుగా జరిగే ఒక సంఘటన. డార్క్ స్పేస్. ఇది అరుదైన విషయం, కానీ యూనివర్సిటీలో రేర్గా జరిగే ఒక సంఘటన. ఆ ప్లానెట్ వెలువరించే గ్రావిటేషనల్ పుల్ వల్ల మూన్ నుంచి వచ్చే లైట్ని కూడా అది బెండ్ చేస్తుంది. ఇది ఒక షిప్ కిల్లర్. వేక్, నువ్వు అది విన్నావా? అవును. అయితే మీరు ఎలివేటర్ యొక్క స్కానర్ని కొంచెం నేరో చేయండి. సరే, ఓకే, నేను నేరో చేస్తాను. ఈ స్పేర్ వీక్ గానే ఉంది, కానీ రీడింగ్స్ వస్తున్నాయి. వేక్, అక్కడ వేరేదో ఉంది. ఏముంది? మన స్కానర్స్ ఏవో విచిత్రమైన పిక్ చేస్తున్నాయి. ప్రాణంతో ఉంది. స్కావెంజర్ అనుకుంటా. ఇదొక స్మాల్ కాలనీ. చూడ్డానికి చాలా చిన్నగా ఉంది. ఇదేదో చిన్న క్రాష్ సైట్లా ఉంది. ఓకే, అదే అనుకుంటాను. సో షిప్ లోపలికి నేను వస్తాను. మినిట్ ఆర్ 2 రెడీగా ఇన్ఫర్మేషన్ రెడీ చేయండి. వేక్, ఇప్పుడు గచ్చర్ మళ్ళీ వచ్చింది. రెడీగానే ఉన్నాను. సో అది వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం ఎందుకు వచ్చామో ముందు ఆ పని చూద్దాం. మీరెందుకు ఈ ప్లానెట్కి వచ్చి ల్యాండ్ అయ్యారు? మీరంతా ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను సర్చ్ చేయడానికి వచ్చాం. సెర్చ్ చేయడానికా? ఎందుకు ఇక్కడ సెర్చ్ చేయడానికి వచ్చారు? అసలు ఇక్కడ ఏముంది సెర్చ్ చేయడానికి? మీ చుట్టూ చూడండి. చీకటి తప్ప ఇంకేం లేదు. చావు మాత్రమే ఉంది. చూడండి, మిమ్మల్ని చంపాలంటే నాకు ఒక్క నిమిషం చాలు. నేను చీకట్లో మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. నన్నందరూ బ్లాక్ డివర్ట్ అని పిలుస్తారు. ఇది నా మూన్, ఇంకా ఇది నా రాక్. నీ రాకా? మేము ఈ రాక్లో ఏమిటైనా సిగ్నల్ పట్టుకొని ఇక్కడికి వచ్చాం. సో ఈ రాక్లోనే సిగ్నల్ వచ్చిందంటున్నారా? ఎస్, మేము ఆ సిగ్నల్ని వెతుక్కుంటూ వచ్చాం. సో ఇంకా తొందరగా బయలుదేరండి. ఒకే ఒక విషయం చెప్పండి, మీ షిప్ అది ఈ ప్లానెట్ చుట్టూ తిరుగుతూనే ఉందా? అవును, తిరుగుతూనే ఉంది. సిగ్నల్ ఇస్తే మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీ వెపన్స్ అన్ని కిందికి దించితే మంచిది. నేనెందుకు వెపన్ దించాలి? మరి నీ వెపన్ నా వైపు ఎందుకు గురిపెట్టావు? ఓ, క్షమించండి బ్లాక్ డైవర్ట్. మీరే నన్ను భయపెడుతున్నారు. భయంతోనే గురిపెట్టాను. సరే, ఓకే, నాకు అర్థమైంది. మీరు అసలు ఇక్కడికి వచ్చి ఉండకూడదు. ఇప్పుడు ఇది నా ఫాల్ట్ కాదు.
నాకు తెలుసు. నువ్వు దీనికోసమే కావచ్చా? చూడు, నువ్వు ఇంత దూరం ఎందుకు వచ్చావో నాకు చాలా బాగా తెలుసు. డివైస్ యాక్టివేట్ చేయడానికి నా దగ్గర ఉన్న పీస్ కోసం నువ్వు వచ్చావు. నీకు ఇదంతా ఎలా తెలుసు? అన్ని పీసులు పక్క పక్కనే ఉంటాయి, అన్నీ ఒకేసారి మెరుస్తాయి. లేదా ఒకే ఆర్డర్లో మెరుస్తాయి. మీకు ఇంకా అర్థం కాలేదా? అసలు విషయం ఏంటో, ఇదే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. అది సంపూర్ణం అవ్వాలి అనుకుంటుంది. ఇట్స్ గాడ్ జెస్. సో ఇదంతా ఒక ట్రాప్ అంటావా? ఇలా ఒక మెషిన్ ఆలోచించిందా? మరి ఎందుకు అందరం దాన్నే వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చామా? దీన్ని దాచిపెట్టడానికే ఇక్కడికి వచ్చాం. మేము దీన్ని కనిపెట్టాం, ఇక దాచిపెట్టాలి. దానికి అవకాశం లేదు. ఓ, నీకు ఎలా అనిపిస్తుందా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకడు చనిపోయాడు. యా, ప్రూఫ్కి ఇది సరిపోతుంది అనుకుంటా. ఈ డివైసే మిమ్మల్ని నాశనం చేస్తుంది. సో ఎవరికి శక్తి కావాలి, ఎవరికి వద్దు అనే విషయం అదే నిర్ణయిస్తోంది. ఇప్పుడు నన్ను ఎందుకు కాల్చావు? కాల్చి తీరాలి. దీన్ని దాచడం కోసం ఏమైనా చేస్తాం. ఒక ఏలియన్ జాతి మొత్తం దీనికోసం మిమ్మల్ని తరుముతోంది. అది మీకు తెలుసా? ఓ వేక్, నాకు ఒక భయంకరమైన రీడింగ్ స్క్రీన్లో కనిపిస్తుంది. క్లోన్ హ్యామర్ వేడిగా ఉంది. 13 చచ్చిపోతున్నాడు. డార్క్ మూన్ పక్కకు తీసుకెళ్ళు. ఏమంటున్నావు? నన్ను నమ్ము. డేటా ఓషన్ యొక్క ప్రోటోకాల్ మన డీపస్ట్ యూనివర్స్ లో దిగేసింది. ఇక్కడ బాగుంది కదా. జాకల్, రావ్లెటా, జాకల్. మన రేంజ్లోనే ఉందా? లేదు సార్, అది వెళ్ళిపోయింది. ఏంటి? అది ఎక్కడికి చెప్పడానికే ట్రై చేస్తున్నాను కానీ తెలియట్లేదు. రెవలేటర్ని మనం ట్రేస్ చేస్తూనే ఉన్నాం కానీ సడన్ గా జంప్ చేసి అది ఎక్కడికో వెళ్ళిపోయింది. నేను వెతుకుతూనే ఉన్నాను కానీ దొరకట్లేదు. చాలా కష్టంగా ఉంది, కనిపెట్టలేకపోతున్నాను. ఇతను చెప్పే ఒక్కొక్క మాట నేను వెళ్ళలేకపోతున్నాను. చాలా కోపం వస్తుంది. సరే ఓకే, ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కదా. వాడు మనకి అవసరమయ్యాడు. ఎందుకో? ఈ షిప్ ఫ్లై అవ్వడానికి. బ్రెత్ టేకర్ గట్టని ఫ్లై చేయి. మనం వెళ్ళే పొజిషన్కి నేను రీకాలిబ్రేట్ చేస్తాను. ఏమేమి ఉన్నాయో అన్నీ యూజ్ చేసుకొని మనం కరెక్ట్ ప్లేస్కి వెళ్ళాలి. అది ఓవర్కి లేకుండా. వాడి గురించి వదిలే. వాడు చాలా టెన్షన్ పెడుతున్నాడు. జాకల్, చాలా దూరంగా ఉన్న ప్లానెట్ నుంచి ఒక వీక్ సిగ్నల్ దొరుకుతోంది. ట్రస్టర్స్ ని యూజ్ చేసుకుని కరెక్ట్ ప్లేస్కి వెళ్ళొచ్చు. సర్ప్రైజ్ గా అటాక్ చేయొచ్చు. అలాగే వాళ్ళని పట్టుకోవచ్చు కూడా. ఓకే, వినడానికి బాగుంది. మనం ఇప్పుడు వెళ్ళి అక్కడున్నటువంటి స్కావెంజర్స్ అందరినీ చంపేద్దాం. అలాగే కానివ్వు. ట్రస్టర్స్ ని ఇప్పుడు మాక్సిమం వరకు పుష్ చేస్తున్నాను. నేను మళ్ళీ చావాలనుకోవట్లేదు. నువ్వు చావవు. నువ్వు చావకూడదు. నువ్వు చనిపోతే నీ పర్సనాలిటీ నీతో పట్టిపోతుంది. తర్వాత 14 అనేది తయారవ్వదు. తెలుసు. ఓ మై గాడ్. బ్లాక్ డివర్ట్. నేను స్కావెంజర్ అని మీకు తెలిసే ఉంటుంది, రైట్? ఎందుకంటే చాలా దారులున్నాయి. నువ్వైతే తేలిగ్గా చంపి అక్కడి నుంచి వెళ్ళిపోతావేమో, కానీ మేమలా కాదు. కావాలంటే నువ్వు ట్రై చేయొచ్చు. ఇది కూడా ట్రై చేయి. అదృష్టం బాగుంది, నాకు ఛాన్స్ ఇచ్చావు. డాక్టర్, చచ్చిపో. ఇదిగో తీసుకో. అవును, నిజంగానే తీసుకో. సో ఇలా చేయడం అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, కానీ నేను నిన్ను చంపి తీరాలి. నువ్వు నన్ను చంపే అవసరం రాదు. వెల్, ఇంకేం చేయగలవు? థ్యాంక్ యూ. నీ వల్లే నేను బ్రతికాను. ఈ మిషన్ సులభంగా పూర్తవ్వాల్సిందే. దాని గురించి ఆలోచించకు. ఇతని రిప్స్ విరిగిపోయాయి. తనని కాల్చారు.
నేను ఇంకా చావలేదు. వేక్, అతని దగ్గర సెకండ్ పీస్ ఉంది. నా దగ్గరుంది. ఉండు ఉండు, నీకేం కాలేదు. నీ మీద మాత్రమే నాకు ఇప్పుడు కన్సర్న్ ఉంది. ఐ లవ్ యూ. నువ్వు గొప్పగా పోరాడావు. ఐ లవ్ యూ. అదెక్కడుంది? మీరు అంత పెద్ద పడవని ఈజీగా దాచిపెట్టలేరు, అది కూడా ఈ ఓపెన్ స్పేస్లో. బ్రెత్ టేకర్, నువ్వు గట్టర్ యొక్క లిమిట్స్ ని పుష్ చేస్తున్నావు. మనం ఆ స్పేస్ దగ్గరకు వచ్చేసాం, దాదాపు దగ్గరగా. వేక్, ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళు, నేను చూసుకుంటాను. 13 ఎక్కడున్నాడు? తను ఛాంబర్లో ఉన్నాడు. అవును, నేను భయపడ్డాను. చనిపోతానేమోనని భయపడ్డాను. నేను అదే అనుకున్నాను. నేను కాల్చిన వాడి పేరు బ్లాక్ డేవర్డ్. వాడికి మాత్రమే కేఎస్ జనరేటర్ యొక్క రహస్యం తెలుసు. అది ఇప్పుడు ముఖ్యం కాదు. అదే ముఖ్యమైనది వేక్. అందుకే మనం ఇక్కడికి వచ్చాం. నువ్వే దాన్ని నాశనం చేయాలి. రెలివేటరీ యూజ్ చేసుకుని ఇంకో స్టార్కి వెళ్ళినా నాశనం చేయాలి. ప్రస్తుతానికి నువ్వు తనకేం చేయలేవు. ఓలాస్కి నీ అవసరం ఉంది, సో ఇప్పుడు నువ్వు వెళ్ళి తీరాలి. నువ్వు జాకల్ని ఆపాలి. దీన్ని పూర్తి చెయ్యి. దీన్ని పూర్తి చెయ్యి. నీ వల్ల కాకపోతే నేను ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? రెవెలేటర్ పక్కనే ఉందనుకుంటాను. ఇదొక ప్రమాదకరమైన వార్నింగ్. సాధ్యం కాదు ఇది. ఇలా జరగకూడదు. ఇది ఇలా జరగకూడదు. ఒక బ్లాక్ మూన్, ఒక ఇన్విజిబుల్ ప్లానెట్, నేరుగా దాని వైపే వెళ్తున్నాం. ఇదొక ట్రాప్. ఇంజన్స్ ఇప్పుడు ఆఫ్ చేయండి. చెయ్యండి త్వరగా త్వరగా. థ్రస్టర్ అంచే ఇప్పుడు విరిగిపోయాయి. ఆ ప్లానెట్ ని ఢీకొట్టబోతున్నాం. వాట్? దీనివల్ల మనం మూన్ కి దగ్గరగా వెళ్తున్నాం. గడ్డర్ ఇప్పుడే మన పైనుంచి వెళ్ళింది. ఎస్, ఇప్పుడు డార్క్ ఏరియా నుంచి బయటకు వచ్చి మ్యాక్సిమం ట్రస్ట్ ఇవ్వండి. టార్గెట్ ని మనం ఇప్పుడు లాక్ చేసాం. జాకల్, ఇప్పుడు ఆ రెవలేటర్ ఇక్కడికే వచ్చింది. అలా జరిగే అవకాశం లేదు. సెన్సార్స్ అన్ని ఆన్ లోనే ఉన్నాయి. మనల్ని టార్గెట్ చేస్తున్నారు. ఫైర్ చేయండి. మన వైపే వస్తుంది. ఓలస్ డ్యామేజ్ అయిపోయింది. వేక్, నువ్వింక బతికే ఉన్నావా?
నా ఆఫర్ను మళ్ళీ అంగీకరిస్తావా? నేనేం ఆఫర్ చేయబోతున్నానో నీకు చెప్తా. గట్టర్ని నేను ఇప్పుడు నాశనం చేయబోతున్నాను, కానీ నిన్ను ప్రాణాలతోనే ఉంచబోతున్నా. మనల్ని దారి మళ్లించారు. ఇది న్యాయం కాదు. జాకల్, ఎమర్సన్ చనిపోయింది. నా చివరి గిఫ్ట్ ఏంటంటే ఆ షిప్లోనే నేను ఖైదీగా ఉంచబోతున్నాను. గెటర్ పనికి రాలేదు జాకల్. గెటర్ యొక్క నావిగేషన్స్, ఇంజన్స్ ఏవీ పనిచేయలేదు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోలేము. స్పేస్ కమ్యూనికేషన్స్ కూడా పనిచేయడం లేదు. జకల్ వేక్ మనల్ని చంపేశాడు. అది నాకు తెలుసు. జాకల్, నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నా దగ్గర కేఎస్ జనరేటర్ యొక్క 2 పీసులు ఉన్నాయి. నేను రెండింటిని నాశనం చేస్తాను. చివరగా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఈ యూనివర్స్ యొక్క కార్నర్ని మళ్ళీ చూడాలనుకోవట్లేదు. దాన్ని పడే. ఈ డివైస్ ఏదైనా మనది కాదు, మనకి సరిపోయేది కాదు. ఓకే స్కావెంజర్స్, మనం ఇక్కడి నుంచి వెళ్దాం.